పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. యేసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన యొద్దకు వచ్చి, ప్రభూ, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చాను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయము చెయ్యము అని ప్రార్థించాను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చాను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున యావత్ తిరుసభ రోము నగరములో ఉన్నటువంటి పునీత మరియ మహాదేవాలయ ప్రతిష్టాపన సందర్భాన్ని స్మరణ చేసుకుంటూ ఉంది. 352వ సంవత్సరంలో రోము నగరములో వేడి తీవ్రత భయంకరంగా ఉన్నటువంటి సందర్భంలో మరియమాత ఒక విశ్వాస దంపతులకు పోపు లిబేరియస్ గారికి కలలో కనపడి, ఎండ బహు తీవ్రంగా ఉంది కదా, ఈ తీవ్రమైనటువంటి ఎండలో కూడా మంచు కురిసేటువంటి స్థలాన్ని గమనించి ఆ స్థలములో ఒక దేవాలయాన్ని నిర్మించండి అనేటువంటి అంశాన్ని తెలియచేస్తూ ఉన్నారట. ఈ కల వచ్చిన తర్వాత ఎస్కలైన్ కొండపై ఆనాడు అంత తీవ్రమైనటువంటి ఎండలో కూడా మంచు కురిసినటువంటి ఘటన జరుగుతూ ఉన్నదట. ఇది తెలుసుకున్నటువంటి ఆ పాపుగారు, ఆ దంపతులు ఆ యొక్క స్థలానికి వెళ్ళి అక్కడ ఎక్కడ వరకైతే మంచు కురిసిందో ఆ కొలతలు తీసుకుంటూ అక్కడ దేవాలయాన్ని స్థాపించటానికి ఈ యొక్క పునాది రాయి వేశారు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి అంశాన్ని ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించిన తర్వాత 431వ సంవత్సరంలో ఎఫెసు మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయము, మరియమాత సామాన్యమైనటువంటి మానవుడైన యేసుప్రభునకు తల్లి కాదు, మరియమాత దైవ మానవుడైనటువంటి యేసునకు తల్లి, అనగా మరియ దేవుని తల్లి అనేటువంటి విశ్వాస సత్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా విస్తరిస్తూ ఘనంగా మార్చినటువంటి ఘటనను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి కథోలిక విశ్వాసము మన సొంతము అనేటువంటి ఆనందంతో ఈరోజు యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో ప్రియ సహోదరి సహోదరులారా, కననీయ స్త్రీ ఏ విధంగా విశ్వాసాన్ని చూపిందో మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. కుమారి, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ యొక్క కోరిక నెరవేరునుగాక అనేటువంటి మాట స్వయంగా యేసయ్య నోటి నుంచి రావటానికి కలిగినటువంటి కారణం ఏంటి? 2 రోజుల క్రితం మనం చూసినట్లయితే ఘనమైనటువంటి అనుభవం కలిగినటువంటి పేతురే నీటిలో మునుగుతున్నటువంటి సందర్భంలో తను యేసయ్యకు ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య నోటి నుంచి వచ్చినటువంటి మాట, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి. ఆ మాట పలికినటువంటి ఆ గొంతే, ఆ నోరే ఈ స్త్రీని చూసి, కుమారి, స్త్రీ, నీ విశ్వాసము మెచ్చదగినది అనేటువంటి మాట పలుకుతూ ఉందట. కారణం ఏంటి? ధ్యానం చేసుకుందాం.
తన కూతురుకు దెయ్యం పట్టి బాధపడుతున్నటువంటి సందర్భంలో చేసేదేమి లేక ఏం చెయ్యాలో కూడా అర్థం కాక అన్నీ చేసి విసిగి వేసారిన తర్వాత యేసయ్య వచ్చాడని తెలుసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టినది, దయచేసి మా మీద దయ చూపి నీ శక్తిని ప్రసాదించు అనేటువంటి ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఆమెకు ఎదురైనటువంటి అనుభవము ప్రియ సహోదరి సహోదరులారా ఏంటి అంటే మౌనము. ఇలా వచ్చి ప్రార్థన చేస్తే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. లెగిసి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఆమె ఆయన వెనకపడి, అయ్యా దయచేసి కరుణించు, నా కుమార్తెను రక్షించు, ప్రార్థన చెయ్యి అని అడగటం కాదు, అరుస్తూ ఉన్నదట. ఆయన యేసయ్య ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉండి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి శిష్యులకే మనస్సులో చాలా ఇబ్బంది కలిగి యేసయ్యతో వాళ్ళు అంటున్నటువంటి మాట, అయ్యా ఏమనిపించట్లేదా నీకు? ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ స్త్రీ ఏమో నీ వెనక పడుతూ అరుస్తూ అయ్యా రక్షించు కరుణించు అనేటువంటి మాట పలుకుతూ ఉంది. దయచేసి అద్భుతం ఒకవేళ చెయ్యకపోతే ఈమెను కనీసం మన దగ్గర నుంచి పంపించేసేయి అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. ఆ సమయంలో కూడా యేసు ప్రభు ఈ స్త్రీతో మాట్లాడట్లా, శిష్యులతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆమెకు వినపడేటువంటి విధంగా నేను ఇశ్రాయేలు ప్రజల రక్షణార్థమయ్యే వచ్చాను అనేటువంటి మాట తెలియచేస్తూ ఉన్నాడు, ఆమెకు వినపడాలని. అది విన్నటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆయనను ఆపి ఆయన పాదాల మీద పడి ఆయనను వెళ్ళనివ్వకుండా చేస్తూ ఆయనను ఆపి ప్రార్థన చేస్తూ ఉంది, అయ్యా నీవు రక్షించగలవని తెలుసు, నా కుమార్తెను రక్షించు అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డలు తినేటువంటిది కుక్కల పాలు చేయటం మంచిది కాదు అని యేసయ్య మరొకసారి ఆమెను అంటా ఉన్నాడు, ఆమెను మరొకసారి తృణీకరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆమె పలికినటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనందరికీ కూడా కనువిప్పు కలగాలి. అయ్యా నిజమే, యజమానుడు బల్ల మీద బిడ్డలతో కలిసి కుటుంబంతో కలిసి భోజనం చేయటం నిజమే, అది కుక్కల పాలు కాకూడదు. కానీ వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఆయన దులిపినటువంటి ఆ యొక్క చేతిలో బల్ల మీద మిగిలినటువంటి రొట్టె ముక్కలైనా కానీ ఆ పక్కన ఉన్నటువంటి కుక్కలు తింటాయి కదా అనేటువంటి మాట పలుకుతూ ఉంది. అప్పుడు యేసయ్య నీ విశ్వాసం మెచ్చదగినది అనేటువంటి మాట పలుకుతూ ఉన్నాడు. ఆలోచించుకుందాం. నేను ఆ స్థితిలో ఉంటే నేనేం చేస్తా? విశ్వాసంతో నమ్మకంతో నాకున్నటువంటి అవసరాన్ని నేను యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళి యేసయ్యకు ప్రార్థన చేస్తూ, అయ్యా నా కుటుంబంలో ఈ అవసరం ఉన్నది, నాకు సహాయం చేయి అనేటువంటి ప్రార్థన చేసినటువంటి సమయంలో నాకు యేసయ్య స్పందన కాకుండా మౌనము నాకు ఎదురైతే అనేక మంది అనేటువంటి మాట, అయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాం కానీ ఈ ప్రార్థనకు ప్రతిఫలం దొరకట్లా అనేటువంటి మాట అందరూ పలికేటువంటి విధంగా నా జీవితంలో కూడా ఎదురైతే నేనేం చేస్తానో నాకు తెలియదు. కానీ ఈ స్త్రీ మాత్రం ఏం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మౌనంగా వెళ్ళిపోతున్నా వెంటనే మనస్సులో ఒక రాయి పడినటువంటి విధంగా, నెత్తి మీద ఒక గుదిబండ పడినటువంటి విధంగా, తను మనస్సులో భయము నిరాశ కలిగినటువంటి సమయంలో కూడా ఈ నిరాశను పక్కన పెట్టి యేసయ్య వెనకాల పడుతూ అరుపులతో చేసినటువంటి ప్రార్థన. ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం కూడా. ప్రార్థన చేస్తా ఉన్నటువంటి సమయంలో ఈసారి యేసయ్య కాదు, యేసయ్య పక్కన ఉన్నటువంటి శిష్యులలాగే దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క దేవుడు కాదు కానీ దేవాలయంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలో, లేకపోతే దేవాలయాన్ని నడిపించేటువంటి నాయకుడో, లేకపోతే ఉన్నటువంటి సంఘ పెద్దలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సంఘాలో నువ్వు తప్పు, నువ్వు ఇది చేయకూడదు అని శిష్యులు ఏ రకంగా అయ్యా ఆమె అరుస్తూ ఉన్నది, ఆమెను పంపించేసాయి అనేటువంటి మాట అన్నారో, నీ యొక్క ప్రార్థనకో నీ అవసరానికో వాళ్ళు అడ్డుపడినటువంటి సమయంలో ఏం చేస్తావు? మనం ఏం చేస్తామనేటువంటిది పక్కన పెడితే ఈ స్త్రీ చేస్తూ ఉన్నటువంటిది యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో అది విని కూడా
నేను వాళ్ళ కోసం రాలా, ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చా అనేటువంటి మాట విని కూడా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆయనను కదలనివ్వకుండా చేసి అప్పుడు చేసినటువంటి ప్రార్థన, అయ్యా నీవు తప్ప నాకు సహాయం చేసేటువంటి వాళ్ళే లేరు, ప్రభువు నాకు సహాయం చేయి, నా కుమార్తెను రక్షించు అనేటువంటి ప్రార్థన చేసినటువంటి సమయంలో మరొక తిరస్కరణ, ఈసారి నీచమైన ఘోరమైనటువంటి తిరస్కరణ ఏంటి అంటే, కనీసం మనిషిలాగా కాకుండా ఆ స్త్రీని యేసయ్య జంతువుతో పోల్చినటువంటి తిరస్కరణను విని కూడా ఆ స్త్రీ చేసినటువంటి పని, పిల్లలకు పెట్టేది కుక్కలకు పెట్టకూడదంటే ఆమెను జంతువుతో పోలుస్తూ ఉన్నాడు. కానీ జంతువుతో పోల్చిన తర్వాత కూడా ఆ స్త్రీ పలికినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరులారా, అంత విశ్వాసాన్ని నేను చూపగలనా? ఆ స్త్రీ ఏమంటా ఉందండి, అయ్యా యజమానుడు తన యొక్క కుటుంబంతో కలిసి భోజనం మీద తిన్న తర్వాత ఆ యొక్క వాళ్ళు దులిపినటువంటి చేతుల నుంచి పడినటువంటి మెతుకులో, బల్ల మీద మిగిలినటువంటి రొట్టె ముక్కలో కనీసం ఆ కుక్కలు తినవచ్చు కదా, ఆ కుక్కలు తినగలవు కదా, ఆ కుక్కలు తినేటువంటి ఆస్కారం ఉంది కదా అనేటువంటి మాట తను పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దీని అర్థం ఆమె యేసయ్య ఆమెను జంతువుతో పోలిస్తే, యేసయ్య ఆమె విశ్వాసాన్ని అంతగా పరీక్షిస్తే, అంతగా తిరస్కరించినట్లు మాట్లాడితే, ఆమె మాత్రం ఆ సమయంలో ఎంత ఘనమైనటువంటి విశ్వాసాన్ని చూపిందంటే ఇది మనం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఆ స్త్రీ అక్కడ పలికినటువంటి నిజమైనటువంటి పలుకులు, ప్రియ సహోదరి సహోదరులారు, అయ్యా నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందంటే, ప్రభు నీవు నా కుమార్తెను స్వస్థపరచగలవు అనేటువంటి సత్యాన్ని నేను ఎంతగా నమ్ముతూ ఉన్నానంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చో నీ యొక్క చేతిని చాచి నా బిడ్డ మీద చాపి కుమార్తె స్వస్థపరపబడుము అనేటువంటి మాట అంటేనో స్వస్థత జరుగుతుంది అనేటువంటి ఆలోచన కాదు. నీ యొక్క శక్తి ఎంత అపారమైనది, ఎంత ఘనమైనది అంటే, ఈ ఘనమైనటువంటి శక్తిలో, ఈ అపారమైనటువంటి శక్తి నుంచి సరాసరి నీ చేతి నుంచి ఆ శక్తి నా బిడ్డ మీద పడకపోయినా, ఈ మహత్తరమైనటువంటి శక్తి నుంచి ఇసుమంత శక్తి అయినా నా బిడ్డ మీద పడితే నా బిడ్డ బ్రతుకుతుందయ్యా, నా బిడ్డ రక్షింపబడుతుంది. నీ సంపూర్ణమైనటువంటి శక్తి అవసరం లేదయ్యా, నీ మహత్తరమైనటువంటి శక్తిలో ఇసుమంత శక్తి అయినా నా బిడ్డ మీద కృమ్మరించు, నా బిడ్డ రక్షింపబడుతుంది అనేటువంటి మాటను ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ పలికినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. బల్ల మీద ఉన్నటువంటి భోజనం అంతా అవసరం లేదయ్యా, చెయ్యి విదిల్చు చాలు, కింద పడినటువంటి రొట్టె ముక్కలను మెతుకులను తింటే సరిపోతుంది. నీ మహత్తరమైనటువంటి శక్తిలో ఇసుమంత శక్తి చాలయ్యా, నా బిడ్డ బ్రతుకుతుంది. ఈ మాటలు విన్నప్పుడు యేసయ్య పలికినటువంటి ఒకే ఒక్క మాట, నీ విశ్వాసం మెచ్చదగినది. ఎంత అపారమైన అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నా బిడ్డ, నీవు వెళ్ళు, నీవు అనుకున్నటువంటిది జరుగుతుంది, అది జరుగును గాక అని యేసయ్య మనస్ఫూర్తిగా ఆమెను దీవించాడట. ఆ రకంగా దేవుడు తన చేయి చాచి మనల్ని దీవించాలంటే ఎంత అపారమైనటువంటి, ఎంత ఘనమైనటువంటి విశ్వాసాన్ని నేను చూపగలనా లేదా నా విశ్వాసము, నేను విశ్వాసాన్ని చూపుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదనో, ఈ ప్రార్థనకు మౌనమే ప్రతిఫలంగా కనపడుతుందనో, ఈ ప్రార్థనకు మౌనమే ప్రతిఫలంగా కనపడుతుందనో, లేదా దేవాలయంలో ఎవరో ఒకళ్ళు అడ్డుగా నిలబడుతున్నారనో నీ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించడం ఆపివేస్తూ ఉన్నావా? గమనించు, ఈ స్త్రీ మనకు నేర్పించేటువంటి సత్యం ఇదే. ఇవన్నీ దాటుకుంటూ నీవు విశ్వాసాన్ని ప్రదర్శించగలిగినట్లయితే దేవుడు నీ యొక్క అవసరాన్ని మాత్రమే కాదు, నీ విశ్వాసాన్ని చూసి ముచ్చటపడి నిన్ను సంపూర్ణంగా దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ స్త్రీ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆలోచన చేస్తూ దేవాతి దేవుడు మనందరినీ దీవించాలని మనసారా కోరుకుందాం. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమేన్.
గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం. విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే